విశ్లేషణాత్మకంగా ఇచ్చిన గౌరవనీయ పూజ్యశ్రీ మైనంపాటి ప్రసాద్ గారికి గ్రూప్ ఈ షిరిడి సాయి ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు. నెక్స్ట్ 2025 డిసెంబర్లో జరగబోయే కార్యక్రమానికి ఆల్రెడీ కోఆర్డినేటర్లో లిస్టు తయారవుతుంది. మీరు వాలంటరీగా ఎవరైనా వస్తే వచ్చే నెల, అది ఈ నెల వచ్చే శుక్రవారం 26వ తారీఖున 4 గంటలకి మన బాబా మందిరంలో మీటింగ్ ఉంటుంది. ఓన్లీ కోఆర్డినేటర్స్. తర్వాత వాలంటరీలో 100 మంది అవసరం ఉంటుంది. దాంట్లో 3 days సేవ చేయవలసిన వాలంటరీ. కోఆర్డినేటర్స్ మాత్రం ఈ రోజు నుంచే సేవ దానికి మొదలు పెట్టవలసి ఉంటుంది. 15 మంది వక్తలు ఉంటారు. పల్లకీ సేవ ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క అంశాల మీద కూడా విశ్లేషణాత్మకంగా 15 మంది వక్తలను కూడా సేవాదాల తరపున సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మైనంపాటి ప్రసాద్ గారు ప్రధాన వక్తగా ఉంటారు. అలాగా 15 మంది వక్తల కింద ఉంటారు. దీంట్లో ముందుగా ఈ కార్యక్రమం చెప్పగానే ముందుకు వచ్చి నేను కోఆర్డినేటర్గా సేవ చేస్తాను అనే మొట్టమొదటి వ్యక్తి శ్రీ గౌరవనీయులైన కంగిపాటి బాబురావు గారు. నెక్స్ట్ హనుమంతరావు గారు, అప్పన హనుమంతరావు గారు, సో సిద్ధంశెట్టి బాలాజీ గారు, ఈ ముగ్గురు పేర్లు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి నెక్స్ట్ విశాఖపట్నం నుంచి అందరూ కోఆర్డినేటర్లు కూడా వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. అవి త్వరలో అనౌన్స్ చేస్తాం. కాకినాడ నుంచి ఒక కోఆర్డినేటరు, అట్లాగా అందరూ వాళ్ళు ఎవరైనా ఇస్తే నాకు ఫోన్ చేయండి, మీ అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటా. ఇది జనార్దన్ రావు గారి నేతృత్వంలో జరుగుతుంది. కానీ సేవ తరపున షిరిడి సాయి సేవాదాలు హైదరాబాద్ వారు నిర్ణయిస్తారు. ఇక్కడ అందరూ అంటే సేవ పరిపూర్ణతంగా ఎవరైతే నేను అంకిత భావంతో చేస్తానన్న వాళ్ళు ముందుకు రండి. ఏంటంటే ఇది ఒకరోజు కార్యక్రమం కాదు, చాలా పెద్ద ప్రాసెస్. వాళ్ళకి చాలా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది, అన్నీ చేయవలసి ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళు వాలంటరీ సేవ కాదు, అన్ని రకాల సేవలు ఉంటాయి. అవి డీటెయిల్ బట్టి చేస్తాం. ఇప్పుడు వచ్చిన అతిథులకి గౌరవ సత్కారం శ్రీ చిన్న కార్యక్రమం కాదు, దాదాపు చేసి హైదరాబాద్ పెడుతున్నారని సుమారు 80 సంవత్సరాల వయసు 2 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 నెలలు ముందుకి మనకి